వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు రక్షించుకోండి. మోటార్ బైక్ పై వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కొండాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ అన్నారు. బుధవారం కొండాపురం పట్టణంలోని జాతీయ రహదారిపై మోటార్ బైక్ చోదకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రాణాలు ఎంతో విలువైనవని, వాహనం చోదకులు బైక్ నడిపించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనం నడిపేటప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడం వలన మరియు ఓవర్టేక్ చేసే వాహనాలు ఢీకొనడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృతి చెంది ఉన్నారని, అలాంటి మృత్యువు నుండి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు. హెల్మెట్ అంటే మన ప్రాణాపాయం నుంచి పోతుంది. కాలుకి ఇదిగా బతుకొచ్చు, కానీ మంచి తలకు దెబ్బ వెళ్తే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మనం బతికి కానీ మంచి సరిగ్గా ఉండడు. చాలా పార్ట్స్ పనిచేయవు. అందుకని మన ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎక్కడ పోయినా మనం ఇంతకుముందు అంటే సింగిల్ రోడ్ ఉండింది, హైవే ఫాస్ట్ పోతూ ఉంటాయి బండ్లు. లారీ అయినా సరే వాటి మినిమం 80-90లో పోతూ ఉంటారు. అందుకని హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. ఓకేనా? దాని గురించి అవగాహన కోసం మేము ర్యాలీ వెళ్ళిపోతాము. ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళకి చెప్పేది అంటే హెల్మెట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రమాదాల్లో, రోడ్ యాక్సిడెంట్ ప్రమాదాల్లో ఎప్పుడైనా పెద్ద బండి చిన్న బండి గుర్తుంది. పెద్ద బండి ఫాస్ట్ వచ్చి గుర్తినా కానీ వానికి ఏం కాదు, వాడు నిలబడిపోతాడు, వానికి ఏదో బండి డ్యామేజ్ అవుతుంది. కానీ చిన్న బండి వాళ్ళకు ప్రాణాపాయం. లారీ, కారు యాక్సిడెంట్ అయితే ఎవరికి ఎక్కువ డేంజరు? కారు వాళ్ళకి. కారు బైక్ అయితే కారు అట్లా కూర్చుంటుంది. మన అట్లే కదా మన పేపర్ వేరు వాళ్ళ కారు బయట కారు ఫ్యామిలీతో పోతున్నాడు, ఫాస్ట్ పోతున్నాడు, రక్షిస్తున్నాడు. అంతే ఉడికాలు పూర్తి రక్షరు.